మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఓ రైతు కుటుంబం కన్నీటి పర్యంతమైంది. పుస్తెల తాడు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో విత్తనాలు కొన్నామని, పంట వేసాక తీవ్ర నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మడంతో తాము తీవ్రంగా నష్టపోయామంటూ కన్నీరు మున్నీరయ్యారు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న తమకు ఫెర్టిలైజర్ షాప్ వారు నకిలీ విత్తనాలు అమ్మారని వాపోయారు. విత్తనాలు నాటి 45 రోజులవుతున్నా ఏపుగా పెరగాల్సిన మొక్కజొన్న ఒక్కొక్కడిగా చనిపోతున్నాయని వాపోయారు. తమకు న్యాయం చేయాలని, లేదంటే ఇదే పొలంలో పురుగుల మందు తాగి చనిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం. మేము దీన్ని దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్ర బాబు ట్రాక్టర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం. అదే పండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో, మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలా? ఇక చూడు రాదు, ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు? మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది. మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో. మరి ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో ఇంత గ్యాపులు, ఇగో ఇట్లా పోతాను. ఇక చూడండి, ఇగో కర్రలు, ఇగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. మీ దయ మాకు ఏదైనా న్యాయం చేయండి. ఇక మేమైతే కౌలు పూకోళ్ళం, మాకైతే ఏం లేదు అసలు. పెట్టిన మందులు చూపించమన్నా చూపిస్తా. 45,000 కట్టినాం. మేమైతే 14 ప్యాకెట్లు 14 పిండి కట్టలు తెచ్చినాం. 4 అరకలు 2 రోజులు పెట్టి దున్నేసుకున్నాం. మేము అరకకి 2